బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసన్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ ఇబ్ని మస్ఊద్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఇద్దరు వ్యక్తుల పట్ల రెండు విషయాలలో ఈర్ష్య చెందడం సహజమే. అల్లాహ్ తఆలా ధనం ప్రసాదించగా వాటిని దైవ మార్గంలో ఖర్చు చేసే భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి, మరొకరు అల్లాహ్ సుబ్హానహు తఆలా విద్యా జ్ఞానాలు ప్రసాదించి వాటి ప్రకారం ఆచరించి బోధించే తీర్పులు చేసి భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం. ఈష అని అంటే ఇతరులకు ఒక విషయాలు నాశనం కలిగించాలి, వారు నాశనం అయిపోవాలి, మనకన్నా తక్కువగా ఉండాలి అనే విధంగా కానీ చేస్తే మాత్రం అది ఇస్లాంలో అనుమతి లేదు. అలా కాకుండా వారికి తగ్గిన భాగ్యం మనకు కూడా తగ్గాలి, మనం కూడా ఈ విధంగా మంచి కార్యాలు చేయాలనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. చాలామంది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఎంతలా బాగుపడిపోయారు, ఇంతలాగా మాకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు అనే విధంగా ఈర్ష్య చెందుతూ ఉంటారు. అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రవర్తన మనకి మంచిది కాదు. అలా చేయడం పాపం అవుతుంది. అలా కాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదించగా దాన ధర్మాలు చేస్తూ అతనికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ధనవంతుడిగా చేశాడు, అతను వచ్చి ఇతరులకు దానం చేస్తున్నాడు, అతను మంచి కార్యాల కోసం ఎక్కువ తన ధనాన్ని కేటాయిస్తున్నాడు, అల్లాహ్ ప్రసన్నత పొందడం కోసం చేస్తున్నాడు అనుకున్నప్పుడు అలాంటి వారికి ద్వారా మనమేమనుకోవాలంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు కూడా ఇలా దానం చేసే భాగ్యాన్ని ప్రసాదించు, నాకు రిజుకును ప్రసాదించు అని కోరుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు. అలాగే రెండో వ్యక్తి ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా ధర్మ జ్ఞానాన్ని నేర్పాడు, అతనికి ఖురాన్ మరియు హదీస్లు విద్య తెలుసు, ఆ విద్యను అతను ఆచరిస్తూ మరియు ఇతరులకు బోధిస్తూ, అలాగే ముస్లింల మధ్యన ఎలాంటి సమస్య వచ్చినా, తన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా, తన కుటుంబ సభ్యులు ఎలాంటి సమస్య వచ్చినా ఖురాన్ మరియు హదీసు ప్రకారంగా చెప్పి దాన్ని సరిచేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయాలి, ఇదే అల్లాహ్ సుబ్హానహు తఆలా నిర్ణయించిన నియమావళి మరియు ఆయన ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమయ సందర్భంలో ఇలాగే చేయమని చెప్పారు, దీని ప్రకారంగానే మనకు జీవిత నడవడికలు అనేది ఉండాలి అనే విషయంగా అతను వారి మధ్యన తీర్పు చేయాలి, తెలియచేయాలి. వ్యక్తికి ప్రసాదించిన దాని గురించి మనం కూడా యా అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు కూడా ధర్మజ్ఞానాన్ని ప్రసాదించు, నేను నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించేవాడిగా చెయ్యి, అలాగే నా బంధుమిత్రులు అందరితో కూడా నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించే విధంగా, వారికి మంచి విషయాలు బోధించే విధంగా, వారు తప్పు చేసినప్పుడు నేను వారిని నీ యొక్క వాక్యాల ద్వారా, నీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క ప్రవక్త ఒక మాటల ద్వారా, ఆయన యొక్క బోధనల ద్వారా మేము బయట తీసే భాగ్యాన్ని ప్రసాదించని కోరుకోవడం ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా సిరి సంపదలను ప్రసాదించుగాక, దానిని దానం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక, లోభత్వం నుండి పిసినారితనం నుండి మనల్ని రక్షించుగాక. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ఇల్మును ప్రసాదించుగాక, ఆ ఒక ఇల్ము ద్వారా మన ప్రయోజనాన్ని పొందే విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా చేయుగాక. మార్గహీనతకు గురయ్యే పనుల నుండి, షిర్కు బిదాయత్ అనే పనుల నుండి మిమ్మల్ని నన్ను రక్షించుగాక. ఆమీన్. వాకిరి దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనే యాప్ అనేది రావడం జరిగింది. ఇన్షాల్లా దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఇతరులకు ఆ విషయాలన్నీ కూడా తయారు చేయండి. అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్కి దానం చేయడానికి ప్రతి నెల ఎంతో కొంత మీకు తోచినంత వరకు దానం చేయవలసిందిగా మనవి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ అందరికీ కూడా మీ యొక్క దానంలోనూ జీవితంలోనూ అభివృద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.